హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. ఈరోజు వచ్చేసి డే 19. మనం ఈరోజు ఏం ఫీడ్ ఇచ్చినాం అనేది చూసుకుందాం ఈ వీడియోలో. వేరే కొత్త ఛానల్కి వస్తే డే 1 నుంచి డే 18 వరకు ఏం ఫీడ్ ఇచ్చినాం, ఏం మెడిసిన్ ఇచ్చినాం అనేది సిరీస్ అవుతుంది ప్లేలిస్ట్లో మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇవాళ మార్నింగ్ వచ్చేసి మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్లో కొంచెం తౌడుని కలుపుకొని అయితే ఫీడ్గా ఇచ్చినాం. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చూసే ఉంటారు. ఇట్లా రైస్లా తౌడు కలిపిస్తే మాత్రం మంచిగా తింటున్నాయి. సో అట్లా అని చెప్పి ఇవాళ మార్నింగ్ కూడా ఇట్లనే ఇచ్చేసిన. సజ్జలు రాగులు అయితే ఇవ్వలే. ఇట్లా మిగిలిపోయిన రైస్ ఉంటే దాంట్లో కొంచెం తౌడు, ప్రోటీన్ కోసం తౌడుని అయితే మిక్స్ చేసి ఇచ్చిన వాటికి. చూస్తురు కదా ఎట్లా తింటున్నాయో. ఏ ఫీడ్ ఇచ్చినా ఇంత మంచిగా తినాయి. ఎగ్ లేదా ఈ రైస్లో తౌడు కలిపిస్తే మాత్రం మస్తు తింటున్నాయి. అదే రైస్లో నువ్వు ఎగ్ యోక్ ఉంటుంది కదా, ఎగ్ యోక్ కలిపించినా కూడా మంచిగా తింటాయి. ఇక లాస్ట్ కొంచెం మిగిలితే అవి పెద్ద కోళ్ళకు కూడా ఇచ్చేసిన. ఎందుకంటే వీటికి వడ్లు వేస్తా కదా, ఆ వడ్లు ఆల్రెడీ వేసిన. ఏది మిగిలిందని చెప్పి ఇక్కడ తెచ్చి పెడితే అవి కూడా తింటున్నాయి. ఇవి ఇక తినేలోపు మనం డ్రింకర్స్ని, ఆ ఫీడర్స్ని అలాగే షెడ్ని కూడా క్లీన్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ అయితే ఈ డ్రింకర్ని క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ అయితే ఇచ్చేసిన. ఇక ఈవినింగ్ వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే మునగాకు చెట్టు ఉంది. సో ఈ మునగాకులను అయితే తెంపుకొని పోయి చిన్న చిన్నగా కట్ చేసి వాటికైతే ఇవ్వాలి. ఇవి ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దగ్గర దగ్గర 20 days అవుతున్నాయి కదా ఇవి చిన్నపిల్లలు పుట్టి. సో వీటికి ఇప్పుడు ఇవ్వడం వల్ల వాటి లోపల నులుపురుగులు అనేవి తయారవుతాయి. సో అవి తగ్గించుకోవడానికి దీన్ని అయితే వాడుకోవచ్చు. ఈ మునగాకుల ప్రోటీన్ ఉంటుంది, అలాగే డీవార్మింగ్ లెక్క కూడా పనికొస్తుంది. సో అట్లా అని చెప్పి వీటిని అయితే ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఇలా డైరెక్ట్ వేస్తే ఆ పెద్ద కోళ్ళు తినగలుగుతాయి కానీ చిన్నపిల్లలు తినలేవు. సో అట్లా అని చెప్పి ఒక ట్రేలో వేసి కత్తెరతో అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నా. ఫస్ట్ అయితే భయపడ్డాయి, తినలే ఇట్లా కట్ చేసేస్తే. సో ఇట్లా భయపడుతున్నాయని చెప్పి అలా కొన్ని తీసి ఇట్లా కిందనైతే వేసిన. కింద వేస్తే మంచిగా తిన్నాయి. ఈ వాటి నుంచి అయితే ఈ మునగాకును కూడా మన ఫీడ్లో అయితే యాడ్ చేసుకోవాలి. వీటి వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది, అలాగే వీటికి రోగాలు రాకుండా కూడా ఉంటుంది. ఈ యాంటీబయాటిక్ లెక్క కూడా పనిచేస్తుంది ఈ మునగాకు. సో వారానికి ఒకసారైనా 2 సార్లు అయినా ఈ మునగాకును అయితే ఇచ్చుకోవాలి ఒక పూట. దీనివల్ల మనకి ఖర్చు తగ్గుతుంది, అట్లాగే వీటికి రోగాలు రాకుండా కూడా కాపాడుతుంది. సో ఇక కొన్ని తీసుకొని అయితే ఈ లోపల ఒక కోడి పొదుగు మీద ఉంది కదా, సో దీనికోసం అని చెప్పి కొన్ని తీసుకొని అయితే వీటి లోపల వేసిన. అది తర్వాత వచ్చి తింటుంది. సో డే 19 రోజు అయితే ఫీడ్ ఇట్లా ఇచ్చేసిన. ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డే 1 నుంచి డే 18 వరకు వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక కామెంట్ అయితే చేయండి.